డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక ఆషాఢంలోపే విస్తరణ, మంత్రివర్గంలో మరో నలుగురికి ఛాన్స్. రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు. ఇక ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. 2-3 బెర్తులు పెండింగ్ లోనే. విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ ఇక నామినేటెడ్ పోస్టులు కూడా. పీసీసీ అధ్యక్ష పదవికి 4 నేతల పేరు పోటీ పడతా ఉన్నారు. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు. ఇక కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఆషాఢంలోపు జరిగేటువంటి అవకాశం ఉందంట. అందులో 4 మంత్రి పదవులు అంటే క్యాబినెట్లో 4కి చోటు దక్కేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అందులో ఎవరెవరు ఉంటారనే దానిపైన ఉత్కంఠ మాత్రం ఉన్నది. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు అంటూ అక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. అక్కడ వివేక్ వెంకటస్వామి అందరు కూడా ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. అయితే మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంత్రాలు జరిపారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలుత మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెప్పేసి తెలుస్తా ఉందంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.